పూర్వకాలంలో గెస్ట్లకి మర్రి ఆకులతో ఇలా ఇస్తరాకులు పెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు. రెండు ఆకులను తీసుకుని చీపురు పుల్లలు తీసుకుని ఒక ఆకు ఇంకొక ఆకు రివర్స్లో పెట్టి ఇలా చీపురు పుల్లలతో కుడతారండి. తర్వాత ఇంకొక ఆకు తీసుకుని ఆ రెండింటి మధ్యలో పెట్టి మళ్ళీ ఒక దగ్గర కుడతారు. అటు సైడ్ ఒకసారి, ఇటు సైడ్ ఒకసారి. అది కింద గుచ్చి పైకి తీసి మళ్ళీ కట్ చేస్తారు పుల్లని. మళ్ళీ దానికి ఇంకొక ఆకు దాని మధ్యలో పెట్టి ఆ రెండింటి మధ్యలో అలా కుట్టుకుంటూ రౌండ్గా కుట్టుకుంటూ వెళ్తారండి. ఒక రౌండ్ అయినాక చిన్న ఇస్తరు తయారవుతుంది. పెద్ద విస్తరాకు కావాలంటే మళ్ళీ సెకండ్ రౌండ్ ఇలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా రెండిటి మధ్యలో ఒక ఆకును పెట్టి మళ్ళీ కుడతారు. అలా ఒక రౌండ్ కుట్టుకుంటూ పోతే చిన్న విస్తరాకు తయారవుతుందండి. పెద్ద విస్తరాకు కావాలంటే మళ్ళీ ఇంకొక రౌండ్ అలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక ఆకు మధ్యలో ఇంకొక ఆకు పెట్టి, రెండు ఆకుల మధ్యలో ఒక ఆకు పెట్టి అలా కుట్టుకుంటూ వెళ్ళాలి. పూర్వకాలంలో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలానే ఇంట్లోనే విస్తరాకులు కుట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళండి. దగ్గర బంధువులు అయితే కంచాల్లో పెడతారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా, దూరపు బంధువులు వచ్చినా ఇలా మర్రి ఆకులతో ఇస్తరాకులు కుట్టి పెట్టేవాళ్ళండి. మర్రి ఆకుల్ని ఎండబెట్టి బాగా డ్రై చేసి వాటితో కుట్టేవాళ్ళు. అవి సంవత్సరమైన నిల్వ ఉండేటివి. అప్పటికప్పుడు కావాలంటే ఇలా పచ్చి ఆకులతోనే కుట్టుకోవచ్చు. ఇలా కుట్టడం తెలియని వాళ్ళు ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదండి ఇస్తరాకులు ఎలా కుడతారో. అందుకని ఒకసారి కుట్టి చూపిద్దామని ఇలా చేస్తున్నాను. చిన్న విస్తరాకు రెడీ అయిందండి. ఒక రౌండ్ కుట్టుకుంటూ వెళ్ళాం కదా, చిన్న విస్తరాకు రెడీ అయింది. పెద్దది కావాలంటే ఇంకొక రౌండ్ అలానే కుట్టుకుంటూ వెళ్ళాలి.